తిరుపతిలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలందించారని వారు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. అదేవిధంగా హెరిటేజ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నందమూరి తారక రామారావు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో, ఎందుకంటే నారా భువనేశ్వరమ్మ అంటే గుర్తొచ్చేది సేవ. ఆ సేవ మార్గంలోనే ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటూ, పేదల దీవెనలో ఆమెకు ఉండాలంటూ ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్లో కేక్ కట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బోనమ్మ గారు ఎప్పుడూ ఆమె ముఖ్యమంత్రి గారి కూతురుగానో, ముఖ్యమంత్రి గారి సతీమణిగానో, మంత్రి గారి తల్లిగానో ఆమె ఎప్పుడూ లేరు. ఆమెకున్న అవకాశాన్ని ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయడానికే ఆమె జీవితం మొత్తం పరితపిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ సీఈఓగా, చైర్మన్గా అనేక మందికి ఈరోజు బ్లడ్ బ్యాంక్స్ పెట్టి అనేక మంది ప్రాణాలు కాపాడడంతో పాటు ఈరోజు ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఫుడ్ డొనేషన్ అయితేనేమి, అదేవిధంగా మనీ డొనేషన్ అయితేనేమి, ఈరోజు తలసేమియాతో బాధపడుతున్న వారికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతోంది. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంది. అదేవిధంగా హెరిటేజ్ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.